మరణం చెప్పి రాదు. మరణం చెప్పి రాదు. మనకు ఇష్టం లేకపోయినా కొన్ని మన దగ్గరికి వస్తాయి. మనం వద్దంటాం వాటిని. మన మానవ జీవితంలో అవి మనకి ఇష్టం ఉండదు, అయినా మనకు వస్తాయి. రోగం మనకి ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం, కానీ ఏదో ఒక రోజు రోగం వస్తుంది. వద్దనుకుంటాం, రోగం వస్తుంది. వృద్ధాప్యం ఎవరికి ఇష్టం ఉండదు, అవునా కాదా? వృద్ధాప్యం ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే ప్యారలల్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి కదా. ఇంకా వయస్సు మీద పడుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇంకా యవనంలో ఉన్నట్టుగానే కనపడుతూ ఉన్నారు. అమెరికాలో ఒక సినీ యాక్ట్రెస్ ఉంది, మ్యారిలినో ఆమె పేరు. కోట్లు సంపాదించింది. తన సౌందర్యాన్ని బట్టి సినిమా రంగంలో కోట్లు సంపాదించింది ఆమె. ఒకరోజు షూటింగ్కి వెళ్ళాలి, అంతా రెడీ అయిపోయింది. చివరిగా కారులోకి వెళ్ళక మునుపు డ్రెస్సింగ్ టేబుల్ మీద నిలబడి తనను తను చూసుకున్నప్పుడు బుగ్గ దగ్గర ఒక చిన్న ముడత లాంటిది ఆ అమ్మాయి కనపడింది. వెంటనే నిద్రమాత్రలు వేసుకొని చనిపోయింది. యవనస్తురాలు. ఎందుకు చనిపోయింది? తను అందము తగ్గిపోయిందని. కాబట్టి వయసు మీద పడే కొలది అందం తగ్గిపోతుంది, అది సహించలేకపోయింది. కోట్లు సంపాదించింది, ఏమైపోయింది? వృద్ధాప్యం ఎవరికి ఇష్టం ఉండదు, అయినా వస్తుంది. రోగం వద్దు అంటాం, వస్తుంది. వృద్ధాప్యం వద్దు అంటాం, ఇంకా వస్తుంది. అది రోజులు, వారం, నెలలు, సంవత్సరాలు గతించే కొలది. మూడవది, మరణం ఎవరికి ఇష్టం లేదు. ఇష్టమా మనకు? చెప్పండి అన్న. మరణం మనకిష్టమా? ఇష్టం కాదు. 99 సంవత్సరాలు అంటే ఇంక చాలు కదా అంటే, ఆగయ్యా 100 సంవత్సరం సెంచరీ కొడతా అంటుందమ్మా. 100 సంవత్సరం బర్త్డే చేసుకుంటూ అంటుంది. అంటే మరణం ఎవరికి ఇష్టం ఉండదు, అయినా వస్తుంది.